నవరసభరితమైన కావ్యం రాయాలి అంటే షడ్రసోపేతమైన భోజనం అవసరం. అటువంటి భోజనాన్ని నాకు అందించిన మా అమ్మకి, అందిస్తున్న మా ఆవిడికి, ఇద్దరికి నమస్కారం. వారు లేకపోతే నా కావ్యాలు లేవు. 116 పద్యాలు కావ్యం అప్పగించిన, రాసిన, 16 పుస్తకాలు అచ్చు వేసిన, ఇప్పటి వరకు మొత్తం జీవితంలో 11,763 పద్యాలు రచించిన, సహస్రావధానం చేసి 21 రోజుల్లో 1000 పద్యాలు పృచ్ఛకునికి చెప్పి మళ్ళీ చివర ఒకే రోజున అన్ని ఏకధాటిగా అప్పగించిన అంతా ఇద్దరిదై. కారణం మనం తెలుగు వాళ్ళం మర్చిపోయింది భోజనం. మనకి ఇవాళ భోజనానికి సమయం కూడా లేదు. అసలు చేసే పదార్థాలు, తినే పదార్థాలు ఏమిటనేది పక్కనట్టండి, ముందు తినడానికి సమయం లేదు. మనకి అన్నిటికీ సమయం ఉంది. వాట్సాప్కి సమయం ఉంది, ఫేస్బుక్కి సమయం ఉంది, ట్విట్టర్కి సమయం ఉంది, తిట్టుకోవడానికి సమయం ఉంది, ఆనందించడానికి సమయం లేదు. శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు చేయాలి. 1 నిమిషం తగ్గినా వాడు తిన్నది అన్నం కాదు, గడ్డితో సమానం. రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి. ఏం తిన్నామనేది అనవసరం, అరగంట తినాలంతే. ఆ ఉన్నదే అరగంట నమిలిన చాలు, తొందరగా అరుగుతుంది, నష్టమే లేదు. భగవంతుడు మనకు పళ్ళు ఇచ్చాడు. అవి అట్టుపళ్ళు, దాచిపళ్ళు కావు. మొక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, అన్ని రంపాలు, బ్లేడ్లు. ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలటాలి. ఆ నవిలితే అది బాగా ముద్దయి లోపలికి వెళ్ళి కాస్త బలాన్ని ఇస్తుంది. ఉడికి మింగేస్తే ఏముంటుంది, అది మనం మింగేస్తుంది. అందుకని నవిలి తినాలి. ఫ్రాన్స్ దేశంలో వయోవృద్ధులు చాలా ఎక్కువ. మన ఇక్కడ ఎవరైనా 100 ఏళ్ళు దాటితే పేపర్లో వేస్తారు వాళ్ళ చిత్రం. ఫ్రాన్స్ దేశంలో 100 ఏళ్ళకి ముందే చచ్చిపోతే వేస్తారు అకాల మరణం. 99 ఏళ్ళు ఎవడన్నా పోతే అకాల మరణం అని వేస్తారు. మనమైతే వేసి ఇంకా ఎందుకున్నామని అడుగుతాం. ఆ వయోవృద్ధుల సమ్మేళనం జరిగింది ఒకసారి. అంతా 100 దాటిన వాళ్ళే, కింద వాళ్ళు ఎవరిని పిలవరు. దానికి అర్హత ఏంటంటే 100 దాటాలి. 100 దాటిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు ఆ సమ్మేళనం. 1000 మంది. అందులో చాలా మంది నడుచుకుంటూ వచ్చారు హాయిగా. వాళ్ళని మీ ఆరోగ్యానికి, మీ ఆయుర్దాయానికి, మీ ఓపికి కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మేము తక్కువ తింటాం, ఎక్కువ నవ్వులుతాం అని చెప్పారు. నవళ్లలో అంతమంది. మనకి ఎదుటివాడు బుర్ర నవిలేయడం అలవాటు, కానీ అన్నం నవిలే అలవాటు. ఎవరికైనా అవకాశం వస్తే మొత్తం అందరినీ నవిలేస్తాం, కానీ అన్నం నవిలే అలవాటు లేదు. మా అమ్మ మాకు అన్నం నవలడం నేర్పింది ముందు. ఎప్పుడన్నా తొందరగా లేచిపోతూ ఉంటే అక్కడి నుంచి అన్నం దగ్గర నుంచి, ఏం చేస్తావరా ఇంతకంటే చేసే పని ఉందిరా జీవితంలో కూర్చొని తినగాని. తల్లి స్వయంగా అన్నం తినడం కంటే చేసే పని ఏమి లేదని చెబితే ఇంకేమిటి మన కర్తవ్యం, అదే శుభ్రంగా తినడమే అనుకున్నాం. ముందు లేవనిచ్చేది కదా అన్ననిచ్చి. అందుకే నేను ఒకసారి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరాను కాబట్టి మా అమ్మ భోజనం గుర్తొచ్చి అదే పద్యం చెప్పి, భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీకతాన. మా ఇంట్లో అప్పటికి ఇప్పటికి కూడా 12 నుంచి నేను అరగంట చాలా ఆనందంగా గడుపుతాను. ఎందుకంటే 12:30కు భోజనం చేస్తాను. ఆ అరగంట నా ఊహలు ఎలా ఉంటాయంటే, ఏం పప్పు వండారు, ఏం కూర వండారు, అందులోకి ఏది నంచుకోవచ్చు, దోస ఆవకాయ, మామూలు ఆవకాయ, ఒకవేళ పనసపొట్టు కూర అంటే గుమ్మడి గొడియాలు ఉన్నాయా లేవా, ముద్దపప్పు చేస్తే ఆవకాయ ఉందా లేదా, కలగల పప్పు చేస్తే మరి ఏమైనా అప్పడాలు అవి ఉన్నాయా లేవా, లేకపోతే మన బతుకేమిటి, ఏం చేయాలి వేట. గోంగూర పచ్చడి చేస్తే అందులోకి ఎవరైనా చూస్తే పచ్చిమిరపకాయలు, చూడకపోతే ఉల్లిపాయలు ఉన్నాయా లేవా. ఎందుకంటే ఎవరన్నా చూస్తే బ్రాహ్మణత్వం పోతుంది, అది బెక్క. చూడకుండా ఉంటే ఇబ్బంది. బ్రాహ్మణత్వం వచ్చే జన్మకు వస్తుంది, ఉల్లిపాయలు మళ్ళీ వస్తాయా. అందుకని మా ఇంట్లో నిబంధన, గోంగూర పచ్చడి చేసుకుని ఏమంటే ఉల్లిపాయలు వేయించా అంటుంది ఆవిడ. తలుపు దగ్గరికి వెళ్ళి చూడు, ఏమైనా మీడియా వాళ్ళు ఉంటే వద్దు, పచ్చిమిరపకాయ వేసి. కెరిగిపేట వారు ఉల్లిపాయలు తింటారంటే ప్రవచనానికి పిలవరు, ఖాతాలు పోతాయి. అంచేతనే అక్కడ ఎవరు లేకపోతే వేసేయండి. ఇప్పుడు బహిరంగంగానే రహస్యం చెప్పేసాం కాబట్టి గొడవలు. అందుకని దేంట్లోకి ఏది నంచుకోవాలి, ఎలా తినాలని ఒక అరగంట సేపు కలగంట అన్నాయి సరదాకి. అక్కడికి వెళ్ళాక ఏదో పెళ్లి కూతురు ముందు తెర తీసినట్టుగా తెర తీసాక విషయాలు తెలుస్తాయి. అందుకని భోజనకి వేళ ఒక్కొక్క పరిపూర్ణత వచ్చను నీ కథ. భోజనం అనేది ఏదో దినచర్యలో ఒక భాగం మామూలుగా చేసేసామని కాకుండా
దాని గురించిన కొన్ని రమ్యమైన ఊహలు వస్తున్నాయంటే నీ వంటే కదా కారణం. వంట బాగుండకపోతే ఏమన్నా ఊహలు ఉంటాయా? ఎందుకు వచ్చిన కర్మరావు బాబు అనుకుంటాం, తినిపోతాం బయటికి. నిలబడితే ఈ మాత్రాన్ని కూర్చోవడం ఎందుకు మళ్ళీ? ఎందుకు అంటే ఏ రోజునైనా కానీ అపురూపపు వంటల జిహ్వ విఫలంపై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువు కాదు. ఈ రోజుకు ఆ రోజు అపురూపమైనటువంటి వంటలతో, పిండి వంటలతో భోజనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మనని అలరించింది ఏమిటి? ఒక రుచి. ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో. వేదాంతంలో చాలా స్పష్టంగా రసం వై సహ రసగత్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అన్నారు. భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది. భగవంతుడు ఏకతః ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేశాడో అర్థమవుతుంది. ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యాడు. నాకు రుచి కావాలి, రసం కావాలి, నవరసభరితంగా ఉండాలి. ఏమిటలా ఒక్కడే కూర్చోవడం పని లేకుండా ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు. అదే స్త్రీ పురుషులయ్యారు. అది స్పష్టంగా వేదం చెప్పనమాట. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడిని, నాకేం దోచడం లేదు. బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అయితే బాగుండు అని భగవంతుడు సంకల్పించట. ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాడు 1 గంటకు తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచిందట. అదే సృష్టికి మూలం. ఇక అక్కడి నుంచి తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక అని ఉపనిషత్తులు చెప్తారు. అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది. అక్కడి నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని. ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది. ఆ సంచారం వేసే సంచరించడానికి వాయువు ఏర్పడింది. ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది. ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం. పంచభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడిందంటే ఇలా ఏర్పడింది చెప్పి. ఇక భూమి మీద మనం అంతా పుట్టాం, భూమండలం నాశనం చేసాం, అది వేరే విషయం. ఆ భూమి మీద ఓషధులు అంటే మొక్కలన్నీ పుట్టాయి. ఆ ఓషధుల నుంచే మనకు అన్నం పుట్టింది. అంచేది ఈ మనిషి ఎవరు అంటే సవాయస పురుష అన్నరసమయ. పురుషుడు అంటే ఇక్కడ వేదంలో, సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. పురుష ప్రయత్నం అన్నా, పురుషార్థం అన్నా, ఇక్కడ పురుష కన్నా పురుష సూక్తం అన్నా మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. అపార్థం చేసుకోకూడదు, అన్ని మగవాళ్ళకి చెప్పారు. ఇది మొత్తం మనిషి అని అర్థం. ఈ మనిషి అన్నరసమయగా తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది. దానివల్లనే నశిస్తుంది కూడా. ఆ అన్నం వల్లనే పెరుగుతుంది. ఆ అన్నంలో మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది. వృద్ధాప్య బీజాలు, యవ్వనపు బీజాలు, వృద్ధాప్య బీజాలు, మృత్యు బీజాలు అన్నీ వృద్ధి చెందుతాయి ప్రతిరోజు. అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి. మరి అన్నం తినక తప్పదు. శరీరం పెరగాలంటే అన్నం తినాలి. ఆ అన్నంతో పాటే ఆ అన్నమే ఏం చేస్తుంది? వార్ధక్య బీజాలని, మృత్యు బీజాలను కూడా పెంచుతుంది. మొత్తమే దిగిపోయేలా చేస్తుంది. దిక్కుంటాయంటే ఎలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు, అవకాశం 2 గంటలు ఇస్తారు. తెల్లవారు మాట్లాడతానంటే ఎవడు ఉంటాడు? ఒక్కడు ఉండాలి. ఇప్పుడు అప్పుడు దిగాలి కదా. జీవితం కూడా ఒక వేదిక. ఇది వేదిక ఎవరి ప్రజ్ఞ వానిది అన్నాడు రసరాజనకవి. ఇది వేదిక ఎవరి ప్రజ్ఞ వానిది. మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం జీవితం అనే వేదిక మీద. ఎత్తుకొని అసమర్థుడు జీవయాత్రలో సాగుతుంది. ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు. బాగా నటించిన వాడు ఇద్దరిని దింపేస్తారు. బాగా నటించిన వాడు జనమే దింపేస్తారు, నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి. ఏదైనా దిగిపోక తప్పదు. అందుకని ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి ఒక వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కావాలి. అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞ రససేవధి రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల అంటారు. అమ్మవారి స్వరూపం రస్య, రసస్వరూపం. రసజ్ఞ, ఆవిడకి రసం అంటే ఏమిటో, రుచి అంటే ఏమిటో తెలుసు. రససేవధి, లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం, ఆస్థానం అమ్మవారు లలితాదేవి. అంచేత భోజనానికి పరిపూర్ణత వచ్చిందమ్మా. ఎప్పటికప్పుడు కొత్త రకమైన పదార్థాలు ఏవో చేసి పెట్టడం వల్ల మాకింత ఆసక్తి ఏర్పడింది. అసలు ముందు తిండి మీద ఆసక్తి ఉంటే జీవితం మీద కూడా ఆసక్తి ఉంటుంది. ఏలో జనని కరాగ్రమలో నలభీములు దాగియుండిరు. నీ చేతి గోళ్లలో బహుశా నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా అని అంటే నీ వాళ్ళ ఎంత బాగా వండారని 40 పాకం అని పేరు వచ్చినా మా అమ్మ వంట ముందు అది బాలా దూర్, మా అమ్మ కాలి గోటికి కూడా వాళ్ళు పనికిరాని చెప్పేసాం, తీర్మానం చేసి. ఇంతకీ ఈ తిండంతా దేనికి, ఈ భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడానికి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? దీనికోసం అయితే జీవితం ఎందుకు? పని లేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడో బతకడు కదా. నా జీవిత లక్ష్యమే తినుట అని ఎవడో ప్రకటించలేదు ఇంతవరకు.
ఇదంతా ఎందుకు అంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదవచ్చే ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం, సృష్టి లక్ష్యం. ఒకటి నుంచి ఇది వచ్చింది, మళ్ళీ ఒకటి కట్టాలి. ఏకం అనే పదార్థం నుంచి ఏర్పడింది, ఒకదాని నుంచి ఏర్పడింది, మళ్ళీ అద్వైత సిద్ధి పొందాలి. దానికే మనవాడి జీవితాన్ని 4 భాగాలు చేయమని. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. మొదట ఆ జీవితం 100 ఏళ్ళు అనుకుంటే, ఫ్రాన్స్ వాళ్ళ కాకపోయినా మనకి 100 ఏళ్ళు అనుకుంటే, శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియో అంటున్నారు కదా. అందుకని శతమానం భవతి అనుకుంటే 25 ఏళ్ల లోపు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్ని విద్యలు నేర్చుకోగలరో అన్నీ నేర్చేసుకోవాలి. పెళ్ళయ్యాక చదువుకుందామంటే కుదరదు, వివాహం విద్యనాశాయ అన్నారు, కుదిరి పని కానీ. అందుకని 25 ఏళ్ల వరకు బ్రహ్మచర్యం విద్యాభ్యాసానికే కేటాయించాలి. ఆ విద్యాభ్యాసంలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఆడ మగ కూడా. ఈవేళ జరుగుతున్న ప్రమాదమే, ఆడ మగ ఒక చోట చదువుకుంటారు బాగానే, చదువు కంటే ఎక్కువ మిగిలిన వ్యవహారాలు ఎక్కువే. ఇదివరకు కళాశాలల్లో ఉండి ఇప్పుడు పాఠశాలలకు కూడా పాకి. ఇక ముందు బిడ్డలు పుట్టగానే ఆసుపత్రికి కూడా పాకుతాయి ఈ ప్రేమకలాపాలు. పుట్టగానే పువ్వు పరిమళించిందని పుట్టగానే వీళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటారు బెడ్స్ మీదే, ఈ శిశువు ఆ శిశువు. ఆ పరిస్థితి చూస్తుంది. ఎప్పటికీ 9వ తరగతి 8వ తరగతికి బాకీగా కిందకి వెళ్ళమని ఏం లేదట. ఆ జాగ్రత్త పడాలి. అందుకే మన వాళ్ళు ఆడవాళ్ళకి విద్య నేర్పినా, మగవాళ్ళకి విద్య నేర్పినా, వీళ్ళకి విద్య ఇంట్లో నేర్పారు, వాళ్ళకి విద్య అరణ్యంలో నేర్పారు. ఎల్లాగా కలుసుకునే అవకాశం లేకుండా చేశారు. కలుసుకుంటే చదువు సాగదని బాగా తెలుసు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అని పెట్టారు, పోయే మిగిలింది, ఎడ్యుకేషన్ పోయి. మీరు కో అన్నారు, వారు కో అన్నారు, ఇద్దరు ఎప్పుడో ఒక్కరో కో అన్నారు. 20 ఏళ్ల యవ్వనంతో మెసమెసలాడిపోయే అమ్మాయి పక్కన కూర్చుంటే మగాడు తినగా ఎందుకుంటాడండి అజ్ఞానంగా. వాడు వయస్సు ఉండనిస్తుందా? వాడు ఏమైనా వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి? మన అజ్ఞానమైన మాటలు ఇవన్నీ. విదేశీ వ్యామోహానికి లోనై తప్పే ఉందండి, కలిసి చదువుకుంటే తప్పే ఉందండి, భయం పోతుందండి, బెరుకుతనం సిగ్గు బిడియం అన్నీ పోయాయి. బెరుకుతనం పోతే పర్వాలేదు, అసలు సిగ్గు పోయింది, బిడియం పోయింది, ఏమీ అన్నీ పోయాయి. ఎవరు ఏమీ చెప్పడానికి లేదు. తల్లి చెబితే తప్పు, తండ్రి చెబితే తప్పు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు. డాడీకి మమ్మీకి తెలియకుండానే వీళ్ళు పుట్టేశారు. ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్పడానికి వీల్లేదు. మమ్మల్ని అయితే నోరు మూసుకోమని చెప్పేవారు. అప్పటి నుంచి కూర్చున్నావు, మరి ఇప్పటివరకు తెలవలేదు. మా నాన్నగారితో మాట్లాడడానికి 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం, పెద్ద ఎక్కి అంత భయంగా ఉండేది. అది మళ్ళీ మా అమ్మను ముందు పంపించి పైలట్ కింద కోప్పడకపోయినా కనీసం కొట్టడం అనే విషయం తెలుసుకుని అప్పుడు వెళ్ళి నెమ్మదిగా కొనిగేవాడు. ఇప్పుడు ఇదేం లేదు, తండ్రి నెత్తిమి ఎక్కుతున్నారు వెళ్ళి. తండ్రి అంతకంటే గారాబం చేస్తున్నాడు. ఇంకేమవుతుంది? అందుకని వచ్చింది ఈ పరిస్థితి. పూర్వం విద్య లేకపోలేదు, ఎవరికి అవసరమైన విద్య వాళ్ళు నేర్పారు. భారతీయ స్త్రీలకు విద్య లేదంటారు, ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు. కైకేయీదేవికి రథసారథ్యం వచ్చు, అప్పుడే కదా ఆయన వరాలు ఇచ్చింది. సత్యభామకి రథసారథ్యం కాదు, యుద్ధం చేయడమే వచ్చు. క్షత్రియ స్త్రీకి యుద్ధం చేయడం ముఖ్యం, సారథ్యం ముఖ్యం. హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ ఆవిడకి ఎందుకండి? MBA, MCA, MTech అవన్నీ సత్యభామకి దేనికి పని లేక. అదే విద్య. MTech చదివితేనే విద్య, MBA చదివితేనే విద్య, MCA చదివితేనే విద్య. వంట చేయడం విద్య కదా, నలుగురికి వడ్డించడం విద్య కదా. వంట అంటే విద్య ఒప్పుకోరండి, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు. క్యాటరింగ్, కుకింగ్ కొత్త కొత్త మాటలనే వాడాలి. చాకల పని అంటే నామోషేయండి. MA వాషింగ్ అంటే ఒప్పుకుంటారు. MA వాషింగ్ కాదు, మరి అది చాకల పనేగా అనకూడదు. చాకలు అనకూడదు, వాషింగ్ అనొచ్చు. క్షౌరం అనకూడదు, బ్యూటీ పార్లర్ అనొచ్చు. క్షౌరశాల అంటే తప్పు, బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేదేదే. క్షౌరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు 10 రూపాయలు పుచ్చుకునేవాడు, ఇప్పుడు 1000 రూపాయలు పుచ్చుకుని క్షౌరం చేస్తున్నాడు. ఆడ మగ ఇద్దరికి చేస్తున్నాడు. మంగళవారం శుక్రవారం కూడా లేదు, ఎంత పవిత్రంగా ఉన్నామో. అమావాస్య లేదు, ఆదివారం లేదు, మొత్తం అందరూ కత్తిరించుకుంటారు. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళకి చూస్తున్నా, జడ కనపడితే అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. అటు పడదు, ఇటు పడదు. లేక నేను ఏడుస్తున్నాను, ఉండివాడు కత్తిరించుకో. ఉండి దరిద్రం అంటారు, ఇది లేక దరిద్రం
చదివేదే పర్వాలేదు, ఉండేదే లేదు. ఈ అనాచారాలన్నీ ఎందుకు వచ్చాయండి? ఏది విద్య ఏది విద్య? ఇప్పుడు ఏం చెప్తారంటే మేడం కొత్తగా ఫ్యాషన్ టైలరింగ్ విద్య, ఫ్యాషన్ డిజైనింగ్ విద్య. ఇదే పూర్వం మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి కుట్టు పనులు నేర్పితే ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు చేశారని వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు వంటింటి కుందేళ్ళగా కుంటింటి పందేళ్ళు అయ్యారు. ఇప్పుడు ఏమైనా చేసింది అంటే నువ్వు ఇంగ్లీష్ పేర్లు పెట్టి బజార్లో నేర్పితే అది విద్య, ఇంట్లో మర్యాదగా నేర్పితే విద్య కదా? ఎంత అజ్ఞానం అంటే మంది. ఇంగ్లీష్లో నేర్పితే విద్య, సంస్కృతంలో నేర్పితే విద్య కదా? సంస్కృతం అంతా గుడ్డుమాసిన భాష అయిపోయిందా? మనకున్న భయంకరమైన అజ్ఞానం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ పాలన కారణంగా ఇంగ్లీష్ అంతా శాస్త్రీయం, సంస్కృతం అంతా హిందూ మతం. అది మతం. సంస్కృతంలో ఉంటే అది మతం, ఇంగ్లీష్లో ఉంటే మాత్రం అది శాస్త్రీయం. అది మతమైనా సరే, గుడ్డి మాట అయినా సరే, అది విజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ముందు భారతీయ మహిళలు పిల్లలకి నేర్పాలమ్మా. ఈ అజ్ఞానం నుంచి బయటపడమని నేర్పాలి. మన మాతృభాష తెలుగు అవుతుంది, మనం గౌరవించే భాష సంస్కృతం అవుతుంది. యావత్ ప్రపంచానికి మూలమైన భాష సంస్కృతం అవుతుంది. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మన ప్రాణాలు చేయడానికి. ఇవాళ అది గొప్పదైపోయింది మొత్తం. అది ఒకటే వస్తే పర్వాలేదు, దాంతోపాటు చాలా వచ్చాయి. అది మొత్తం నాగరికతను ధ్వంసం చేసి. అందుకని ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి ధన్యో గృహస్థాశ్రమ అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం, ఓ శీర్షిక పెట్టి. లేకపోతే ఈ కర్మ ఈ దేశంలో గృహస్థాశ్రమం గురించి మొగాడు చెప్పడం పెట్టండి కర్మ, దీనికి ఆడలు చెప్పుకోవాలి కదా. గృహస్థాశ్రమం అంటేనే ఆడది. గృహిణి గృహం వచ్చింది, గృహిణి పురుషగా వచ్చింది అని అవడలేదు. గృహిణి గృహం వచ్చింది, గృహం అంటేనే ఇల్లా. ఓ ఇల్లాను మాట్లాడాలి, నేను మాట్లాడటం ఏంటి? చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని మనం అంతిమంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ జీవనం ద్వారా మళ్ళీ జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కావచ్చు. అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దానికి జీవితాన్ని 4 భాగాలు చేసి 25 ఏళ్ళు ఆడ మగ ఇద్దరిని ఎవరికి ఎక్కడ వీలైతే ఎక్కడ తల్లిదండ్రుల ద్వారా కానీ ఆచార్యుల ద్వారా కానీ రకరకాల పద్ధతుల ద్వారా అన్ని శాస్త్రాలు నేర్చుకోమని చెప్పారు. ఎవరిని అభ్యంతరం చెప్పారు. యౌవనే విషయేషిణాం. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి 25 ఏళ్ల పాటు సమస్త భోగాలు అనుభవించమని చెప్పారు. ఆ భోగాలకు అవసరమైనటువంటి శృంగార సంబంధమైన భంగిమలు వివరిస్తూ 84 భంగిమలు వివరిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు రచించిన ఏకైక జాతి అభ్యుదయ జాతి భారత జాతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 84 భంగిమలు శృంగార భంగిమలతో వర్ణించి రచించిన వాత్స్యాయన కామసూత్రాలు రచించి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారమ్మ. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆయనకి స్త్రీ స్పర్శ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆయన కామసూత్రాలు రచించాడు. అది నా భారతదేశం, అది నా భారతదేశం. యోగ దృష్టి ప్రతిదాన్ని అనుభవించక్కర్లేదు, చూస్తే సార్. ఒక తపస్సు చేసిన వాడికి తెలియని విషయం అనేది. మనకు ఆ తపస్సు తెలియకే ఏడుస్తాం. ఏకాంతమే తెలియదు, మౌనమే తెలియదు, ధ్యానమే తెలియదు, ముందు నోరు మూసుకోవడం తెలియదు. ఇంక తపస్సులు ఏం తెలుస్తే? తపస్సుకు ముందు ధ్యానం, ధ్యానానికి ముందు మౌనం, మౌనానికి ముందు కాస్త ఏకాంతం. అసలు మనం ఏకాంతంగా గడపలేం ఇవాళ. ఏమిటో నలుగురు లేదే నాకు దోసదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకో. నలుగురు ఏందే నీకు దోసదు అంటే నలుగురు జడగొట్టాలి, తీసుకొచ్చి కూర్చోలేవనగా ఒక్కతు అబ్బే ఎవరినో పిలవడం. ఆశమ్మ పోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహాహా ఈ 2 గంటలు అయ్యాక అన్నీ మాట్లాడుకుని ఇంకా మనం చేసేది ఏముంది. మరి ఈ గంట 2 గంటలు ఎవరి స్వార్థం కోసం వాడు. అందుకే ఏ భోగాలకి, ఏ లైంగిక భోగాలు సహా వేటికి మన సంస్కృతి అభ్యంతరం చెప్పారు. పైగా ప్రోత్సహించింది. ఎవరే విశేషణం, ఎవరిలో అనుభవించబోయే బాబు ఎవరొద్దన్నారు. కానీ దానికి ఒక పరిమితి ఉంది కదా. 50 ఏళ్ళు దాటి వెంటనే వార్ధకి మునివృత్తినా 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా దాటేయంటే ఇక వార్ధక్యం వస్తుంది క్రమంగా. ఇంకా 50 ఏళ్ళు దాటాక పుట్టినరోజున 52 వచ్చింది, 56 వచ్చింది అనకూడదు. 56 వెళ్ళే ఏం చేసుకో.